హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బజాజ్ గోగో P50 మోడల్ అనమాట. ఈ వెహికల్కి వచ్చేసరికి మన డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో సైడ్లో ప్యాసింజర్ కూర్చోవడానికి మనకి సపరేట్గా చేయించుకోకుండా మొత్తం ఐరన్ స్టాండ్తో అయితే ఈ సీట్ అయితే చేపిస్తున్నాము. మేము ముందుగా రౌండ్గా ఉన్న ఈ ప్లాస్టిక్ బోర్డ్ ఏదైతే ఉందో ఇదంతా తీసేసి మనకి ఈ డోర్లకు పెట్టే బొందులు ఏదైతే వస్తుంటాయి కదా, మనకి ఆ బొందులు పెట్టి ఫోల్డబుల్ సీట్ లాగా అయితే దీన్ని మార్చామనమాట. దీని మొత్తం ఐరన్ ఛానల్ వచ్చేసరికి 20 అడుగుల ఛానలు, మొత్తం 8 కేజీల వెయిట్ అయితే ఉంది. ఇది మనకి ఓవరాల్‌గా రూ. 700 అయితే పడిందనమాట. తర్వాత ఈ ఫ్లేవుడ్ షీట్స్ వీటిలో ఫిట్ చేయడానికి ఒక రూ. 400 అయితే ఖర్చయింది. ఓవరాల్‌గా వెహికల్ లుక్ వచ్చేసరికి సీటు చాలా అయితే బావుంది. ఇది మన ఫ్రెండ్ వెహికల్ అనమాట. ఇతగాడే మన దోస్త్ ఇక్కడ. అయితే నేను చెప్పేదేందంటే, ఈ సీటు ఈ విధంగా చేపించుకోమని కాదు నేను చెప్పేది. నేనేం చెప్తున్నానంటే, వెహికల్‌కి ఇట్లాంటి ఏవైనా వెల్డింగ్ వర్క్స్ అట్లాంటివి చేపిచ్చేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. మీకు గనక ఆ వీడియో చూడకపోతే పైన థంబ్‌నెయిల్ ఈ విధంగా ఉంటుంది. మీరు చూడండి. మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. పైనున్న నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ అయితే చేయండి. అయితే ఇప్పుడు బ్యాటరీని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేదైతే చూద్దాము. ఇక్కడొచ్చేసరికి మనకి P50 మోడల్‌కి చిన్న బ్యాటరీ అనేది ఇక్కడుంటది. దీనికి 4 బోల్టులు అయితే ఉంటాయి. దీన్ని పూర్తిగా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న బ్యాటరీ ఇక్కడ ఉంటుందనమాట. దీంట్లో మెయిన్ గానీ, ఎర్త్ గానీ ఏదో ఒకటి రిమూవ్ చేస్తే సరిపోతుందనమాట. దీన్ని వచ్చేసరికి ఇది మెయిను. నేనైతే ఈ మెయిన్ వైర్‌ని అయితే రిమూవ్ చేశాను. లోపల కంట్రోలర్‌కి ఇట్లా డస్ట్ అయితే పట్టింది కదా! మీరు అప్పుడప్పుడు ఏదైనా ఎయిర్ చెక్ చేపించుకోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం గాలి అయితే పెట్టించుకోండి. ఇక ఇప్పుడు ఈ బ్యాటరీ వైర్ రిమూవ్ చేసుకున్నాక ఫ్రంట్‌లో వచ్చేసరికి మనకి మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉందో దీని దగ్గర వచ్చేసరికి మెయిన్ ఎర్త్ రిమూవ్ చేయాలి. అది ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకు వచ్చేసరికి మెయిన్ ప్లగ్ ఏదైతే ఉందో ఈ ప్లగ్ సైడ్‌లో చిన్న బటన్ ఉంటదనమాట. ఆ బటన్‌ని ప్రెస్ చేసి అట్లా గనక మనం లాగామంటే 2 కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత దానికి పక్కనే ఇంకొక ప్లగ్ అయితే ఉంటది. ఆ ప్లగ్‌ని కూడా రైట్ సైడ్‌లో అండ్ లెఫ్ట్ సైడ్‌లో 2 చిన్న క్లిప్‌లుంటాయి. వాటిని లాగితే పవర్ అనేది పూర్తిగా కట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఎటువంటి షార్టేజ్ అనేది రాదనమాట. మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. దీని ఫుల్ వీడియో వచ్చేసరికి మన ఛానల్ నేమ్ కింద టైటిల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. థాంక్ యూ ఆల్.